బిఆర్ నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇక నుంచి భవిష్యత్తు అంతా కూడా మీ ఆలోచన, మీ ప్రేరణ అన్నీ అలాగే ఉంటాయి కాబట్టి ప్లీజ్. ఓం నమో వెంకటేశాయ. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా ఇది అభినందన సభ కాదు, నాకు ఆశీర్వాద సభ అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నేను ఎక్కడ కూడా ఏ సభల్లో కానీ ఎక్కడ కానీ పోయి మాట్లాడిన సందర్భం లేదు. మొట్టమొదటిసారిగా నా మిత్రుడు వంశీ అడిగితే స్టూడియోకి వెళ్ళాను. కాకపోతే చాలామంది అనుకుంటారు ఏదో టీవీపై పెట్టాడు, ఏదో చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు, అందు గురించి నాకు టీటీడీ చైర్మన్ ఇచ్చారు ఒక అపోహ ఉంది. నేను అది మీకు క్లారిఫై చేస్తాను 2 నిమిషాల్లో. నేను 1971లో హైదరాబాద్ వచ్చాను. 1972లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ రిజిస్టర్ చేశాను. నేను దానికి జనరల్ సెక్రటరీగా ఉన్నా. అప్పట్లో శ్రీపతి రాజేశ్వరరావు, నెల్లూరు రమేష్ రెడ్డి, మేమంతా కలిసి ఇక్కడ అసోసియేషన్ పెట్టి చాలా కార్యక్రమాలు చేసాం. ఒక కార్యక్రమం సందర్భంగా 1977లో ఇదే మురళీమోహన్ గారిని, ఎన్టీ రామారావు తీసుకెళ్ళి మేము సన్మానం చేసుకున్నాం. ఇదంతా గత చరిత్ర. నేను పార్టీ పెట్టిన తర్వాత అన్నగారి పిలుపు మేరకు 1982లో అప్పటి నుంచి చివరి దాకా నేను పార్టీలోనే ఉన్నాను. పార్టీ కోసం పనిచేశాను, దెబ్బలు తిన్నాను, జైలు పోయాను. అసలు 15 సంవత్సరాలు నేను ఎల్లో షర్ట్ తప్ప వేరే షర్ట్ వేసుకోలేదు. కొంతమంది మిత్రులకు తెలుసు. అంటే నేను ఏ పదవి చేయలేదు, ఏ పదవి ఆశించలేదు. సో ఒక సైనికుల్లాగా పనిచేసేవాడిని. అదంతా గత చరిత్ర. తర్వాత మీడియా పెట్టిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. గత 5 ఏళ్లలో నా మీద దాడులు జరిగినాయి. వారం రోజులు 10 రోజులు ఇంట్లో నుంచి అప్స్టాండ్ అయిపోయాను. నా మీద రెక్కి చేశారు. సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు నాకు, బాగు జాగ్రత్తగా ఉండు, మీ ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి అనే హెచ్చరికలు కూడా వచ్చినాయి. అప్పుడే పోయి సెకండ్ హ్యాండ్ బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకుని దాంట్లో తిరుగుతున్నా. సో ఇవన్నీ ఒక ఎత్తు. నేను 1.5 year క్రితం చంద్రబాబు నాయుడు కలిసాను. నేను పోయి 42 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను పార్టీలో. ఇప్పటి వరకు నేనేం అడగలేదు. ఇప్పుడు నాకు అక్కడ పుట్టినవాడిని కాబట్టి నాకు టీటీడీ చైర్మన్ చేయాలని ఉంది. అక్కడ అన్ని విషయాలు నాకు తెలుసు. నేను ఆ గుడికి తప్ప వేరే గుడికి సామాన్యంగా వెళ్ళను, నాకు చేయాలని ఉంది అని అంటే 1 నిమిషం ఆలోచన చేసి యూ డిజర్వ్ ఇట్ అను. గవర్నమెంట్ రాగానే నేను మీకు ఆ పదవిలో ఇస్తానని చెప్పారు. అదేవిధంగా ఎలక్షన్ అయిన తర్వాత నాకు ఇవ్వటం జరిగింది. ఏదో చెప్తారు, వేరే రకరకాలుగా మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు, దాన్ని నేను కేర్ చేయను. ఇకపోతే ముఖ్యంగా అక్కడ చాలా విషయాల్లో నాకు కొంత అవగాహన ఉంది. ఆ అవగాహనని మీరు చూసే ఉంటారు. ఫస్ట్ బోర్డు మీటింగ్లోనే నేను ఖచ్చితంగా ఇది జరగాల్సిందే అని నేను ప్రపోజల్ పెడితే అదందరూ కూడా నా తోటి సభ్యులు అక్షద్వానాలతో ఆమోదించారు. అది నిజంగా గొప్పతనం. అంటే నేను తీసుకున్న అంశాలు ఒక 6 నెలలు 7 నెలల నుంచి నేను హోంవర్క్ చేస్తున్నా. ఓవర్ నైట్కి వచ్చింది కాదు నాకు.
కాబట్టి ఇంకా చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అక్కడ లీకేజెస్ చాలా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి బాగు చేసుకొని రావాలి. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద చీపురు కట్టలు తీసుకెళ్దాం అనుకుంటా, అక్కడ అంతా క్లీన్ చేయాలి పోయి. ఎందుకంటే చెప్పలేను మనం మన దేవుడి గురించి అక్కడ జరిగేటువంటి కార్యక్రమం చెప్పటం భావ్యం కాదు. అవన్నీ సరి చేస్తాను. నా తోటి సభ్యులు సహకారం కావాలి, అదేవిధంగా మీడియా కూడా సహకారం కావాలి. అన్నిటికన్నా మించిన భగవంతుడు నాకు ధైర్యం ఇస్తాడు అని ఆశ ఉంది. నేను తప్పకుండా నా మార్క్ అనేది ఏంటో చూపిస్తాను. కాకపోతే నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఆయన కూడా చెప్పాడు, ఇక్కడ ప్రజాప్రతినిధులకి ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా కేటీఆర్ కానీ బండి సంజయ్ కానీ వీళ్ళందరి నుంచి చాలా విన్నపాలు వస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి జడ్జెస్ కూడా దర్శనం దొరకట్లేదు, వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా కేబుల్ ఆపరేటర్స్, జర్నలిస్టులు వీళ్ళందరూ ఉన్నారు. నేను ఈరోజు కానీ రేపు కానీ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను అపాయింట్మెంట్ అడిగాను. అపాయింట్మెంట్ తీసుకుని నేను దీనికోసం ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆయన దృష్టికి తీసుకొచ్చి నేను తప్పకుండా అమలు చేస్తాను. అందులో మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా దర్శనాలు చేసే బాధ్యత నేను ఇస్తాను. మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు, లేదంటే మాకు పిఏలు సిపిఆర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ నెంబర్లు కూడా నేను షేర్ చేస్తాను. మీకు అలాంటి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకేదైనా నా వల్ల ఏమన్నా పొరపాట్లు ఏమన్నా జరుగుతుంటే క్షమించమని అడుగుతాను దేవుడిని. నాకు మనోధైర్యం ఇది, నేను గట్టిగా పోరాడతాను. ఏది తీసుకున్నా ఇందాక రవి చెప్పినట్టు నేను సామాన్యంగా ఏది పేకప్ చేయను, పేకప్ చేసే దాని అంతు చూస్తా, ఎవరికి భయపడను. మీకు అందరికి తెలిసిన విషయం, చాలామంది సీనియర్ జర్నలిస్టున్నారు ఇక్కడ. నేను అతి మొండివాడిని, నేను దేన్ని వదలను. నేను నిజాయితీగా ఉండా. మొన్న కూడా అధికారులతో సమావేశం పెట్టాను. నేను కొంచెం తేడాగా నాతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు, నేనే తప్పు చేయను, మీరు తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టనని. సో ఇప్పుడు కొంచెం సర్దుకుంటున్నారు అందరూ. ఓవర్ నైట్ అయ్యే పనులు కావు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ పిలిచి దాన్ని క్లీన్ చేసే పనిలో ఉన్నాను. కాబట్టి మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక్క నిమిషం. ఎవరైతే సన్మానానికి వచ్చినటువంటి వాళ్ళు గోల్డ్ స్టోన్ ప్రసాద్ గారు, తర్వాత మెడి కవర్ చైర్మన్ రెడ్డి గారు, ప్లీజ్ 1 by 1 ఒకసారి వచ్చి వచ్చి కలిసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అదే విధంగా ప్రభు సినిమా వైపు నుంచి ప్రభు ఉన్నది భగవంతుడికి భక్తుడికి ఉన్న అనుబంధం. ఎంటైర్ TV5 ఇక్కడ ఫ్యామిలీ ఎవరైతే వచ్చారో అందరి తరఫున నాకు ఇక్కడ అవకాశం వచ్చింది. మనందరం భక్తులమైతే సార్ మనకి భగవంతుడు, వారికి వెంకటేశ్వర స్వామి భగవంతుడు కావచ్చు గాక, మనకు మాత్రం కనిపించే దైవం మన బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు. ఎస్, ఒకసారి చాలామంది మీ చరిత్ర ఏంటి, మీకేం తెలుసు అని మీడియా పెట్టారన్నప్పుడు నేను ఆ రోజు డిబేట్లో కూడా చెప్పాను, మీకేం తెలుసురా మా సార్ సంగతి. బొలినేని మున్స్వామి నాయుడు గారు సార్ పూర్వీకులు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు, వారి మనవడు వారి వారసులు అని చెప్పాం. నేను దాదాపు 4000 డిబేట్లు TV5లో చేస్తుంటాను. మిగతా అందరూ భక్తులైతే నేను మాత్రం శ్రీరామచంద్రుడికి హనుమంతుడిలాగా ఉండేవాడిని. ప్రతి విషయంలో కూడా ఒక్కసారి కూడా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి ఎడిటోరియల్ టీంకి ఏమన్నా చెప్పుకుంటారేమో కానీ మనకు మాత్రం ఎప్పుడు కూడా మనకి ఎంత స్వేచ్ఛనిచ్చారో మనందరికీ తెలిసిన విషయమే. మనందరం కూడా గర్వపడుతున్నాం. మా TV5 చైర్మన్గా మేము ముందు గర్వపడతాం. తర్వాత TTD చైర్మన్గా వారు ఎంపిక అయినప్పుడు ప్రపంచ భక్తులందరూ కూడా సంతోషపడ్డారు. ఒక మంచి వ్యక్తికి, మంచి లక్షణాలున్న వ్యక్తికి TTD చైర్మన్ చాలా రోజుల తర్వాత ఇస్తున్నారు, అది మీడియా సంస్థకి ఇస్తున్నారు.
మనం మీడియాలో పనిచేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆ గౌరవం దక్కినట్టుగా అనుకుంటున్నాం. ఇవాళ మొదటిసారిగా వారు తీసుకున్న నిర్ణయాలు కూడా మరి మొదటి బాలకే 6 అని మూర్తి గారు డిబేట్ చేస్తే కొన్ని లక్షల మంది దాంట్లో పాల్గొన్నారు. ఎస్, మొదటి బాల్ 6 కొడితే ఎంత అద్భుతంగా ఉంటుందో వారి మొదటి ప్రయాణం మొదటి మీటింగ్లోనే బాగా చెప్పారు. ఎటువంటి భక్తులైనా సరే 2-3 గంటల్లో దర్శనం చేపిస్తాన్నది బహుశా టీటీడీ చరిత్రలో ఇది మొదటిది కావచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. సారు గురించి చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. 1వ తారీఖు ఆదివారం అయితే 31వ తారీఖే శాలరీస్ ఇస్తారు. ఒక్క 2 విషయాలు నేను చెప్తాను. కరోనా సమయంలో అందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఐఎమ్ సారీ సార్, ఒక మాట చెప్పనివ్వండి. మొయినాబాద్లో ఉన్న 4 ఎకరాల భూమి అమ్మి శాలరీస్ ఇచ్చిన ఘనత ఆయనకే దక్కింది. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ టీటీడీ చైర్మన్ గా ఒక గొప్ప ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరి తరఫున, మీడియా తరఫున, భక్తుల తరఫున మీకు పాదాభివందనం. చక్కటి మంగళకరమైన వాతావరణం కనిపిస్తోంది నాకు ఈ కార్యక్రమానికి. నిజంగా నన్ను భాగస్వామి చేసిన వంశీ గారికి అలాగే నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుని, పెడితే మొలవదు, భూమి లోపల పెట్టి దాని మీద మట్టి పెట్టి ఒత్తితేనే పైకి వికసిస్తుంది అన్న చందంగా ఈరోజు నిజంగా మీడియా ఫ్రెటర్నిటీ నుంచి నాయుడు గారు అత్యున్నత కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ప్రత్యక్ష సేవ చేసుకునేందుకు ఆ కుర్చీలో నిజంగా కూర్చోబెట్టారు. నిజంగా అంటే ముందుగా భారతదేశంలో పుట్టడమే పూర్వజన్మ సుకృతమని నేను భావిస్తాను. ఎందుకంటే వేదభూమి, జ్ఞానభూమి మన భరత భూమి కాబట్టి అలాంటి ఒక మప్ప ఎక్కడ జరుగుతుందా అని ఒక కంట కనిపెడుతూ ఉంటాం. ఇట్స్ లైక్ ఏ వాచ్ డాగ్. సో మనకు తెలుసు గతంలో తిరుమలలో తప్పులు జరుగుతుంటాయి, మీడియా ఫోకస్ చేస్తుంది. మీడియా ఇప్పుడు ఆ భయం లేకుండా అంటే తప్పులు ఏరేసే వెతికే పనిలో మనం ఉంటాం. మీడియా యాజ్ అ నేచర్ తప్పు జరగకుండా ఒక మనిషిని అక్కడ కూర్చోబెట్టాడు వెంకటేశ్వర స్వామి. సో నిశ్చింతగా ఉండొచ్చు. ఇంకా తిరుమల కొండ మీద అసలు తప్పులే జరగకుండా ఒక అత్యున్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టారు. నిజంగా పోస్ట్ ఎస్టేట్ అంటే ఆ ఎస్టేట్ లో ఉన్న మనందరికీ కూడా ఒక భరోసా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మన వ్యక్తి, మన మనిషి అక్కడ కూర్చున్నారు కాబట్టి ఇక తప్పులు జరగకుండా ఆ వెంకటేశ్వర స్వామి ఒక 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 కైండ్ ఆఫ్ సూపర్విజన్ ని పెట్టాడు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ సార్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై వర్డ్స్ ఫర్ యువర్ కైండ్ ఆఫ్ గౌరవం మీకు దక్కినందుకు చాలా ఆనందిస్తున్నాను. అండ్ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు వంశీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలిసి మరి అభినందనలు. మీడియాలో తరచూ ఊహాగానాలు చేస్తూ ఉంటాం మనం, వీళ్ళకి వస్తుంది వాళ్ళకు వస్తుందని. వాటి కోసమే మీడియా గడుపుతూ ఉంటుంది. మీడియా ఈజ్ ఎ న్యూస్ రిపోర్టర్. నివేదించడమే కాదు, నిర్ణయించడం జరగదు ఎక్కువ భాగం. మొదటిసారిగా నాయుడు గారి విషయంలో అన్ని అంచనాలు కూడా నిజమై వారు టీ ఫర్ TV5, టీ ఫర్ టీటీడీ, టీ ఫర్ ట్రేడ్ యూనియన్, టీ ఫర్ తెలుగు మీడియా అనేటటువంటి పద్ధతిలో దీంట్లో వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. చాలా దశ TV5 పెట్టినప్పటి నుంచి కూడా మంచి సంబంధాలు దీర్ఘకాలం. మా సాహిత్య పత్రిక కూడా మేము తీసుకొచ్చినప్పుడు ఎవరు చేసినా చేయకపోయినా నాయుడు గారిది ఒకటి కవర్ అయితే ఇవ్వండి అది తప్పకుండా ఉండేది. అంటే మంచి పనులను ప్రోత్సహించటం. భగవంతుడు భక్తుడు సమాధానం అడుగుతున్నాడు సాంబశివరావు మిత్రుడు. భగవంతుడితో పేచీ లేదు, భక్తులతో పేచీ లేదు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్తలం మేమే అనేటటువంటి చాలా మందితో అనేక సందర్భాలు అనేక సమస్యలు వస్తుంటాయి. వాటి అన్నింటినీ ప్రక్షాళన చేయగలిగినటువంటి ప్రజ్ఞా పాఠవాలు, ఆలోచనలు కూడా ఆయనకు పుష్కలంగా ఉన్నాయని కొద్ది రోజుల్లో ఆయన తీసుకుంటున్నటువంటి చర్యలు, కదలికలు మనకు చెప్తున్నాయి. తప్పకుండా చాలా జరగాలి. వెంకటేశ్వర స్వామిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని భక్తులు అంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒక అఖిలాండ కోటి బ్రహ్మాండమైనటువంటి పీఠమే. అటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ నడపడానికి దక్షత కావాలి, చిత్తశుద్ధి కావాలి, ఒక ఆలోచన కావాలి. వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పద్మావతి గారు శ్లోకం చెప్పారు. అది కాదు కానీ మా నర్రా రాఘవరెడ్డి గారు ఒక మాట అంటుండేవారు. పాతకాలం సినిమా థియేటర్లకు పోతే నమో వెంకటేశ అని మొదలవుతుండేది. ఇంకా అక్కడి నుంచి మొదలైతే సినిమా మొదలు ఆ భక్తి ఏది ఉన్నా కానీ ఆ పాట ఘంటసాల రోజులో అంత గొప్పగా ఉంటుందని రాఘవరెడ్డి గారు ఎప్పుడు అంటుండేవాడు. ఆ పాట అది లేకుండా అసలు ఏమీ ఉండేది కాదు అనమాట. సో అంతగా మమేకమైనటువంటి
ఇంకొకటి కూడా ఉంది, ఎవరో ఒకసారి దీని మీద కార్యక్రమాలు చేస్తుంటే నేను గంటల పాటు ఇంకోటి గుర్తు చేశా. నడిరే ఏ జాములో స్వామి నడిచేర దిగి వచ్చును అని దిగి వచ్చాడు మొత్తానికి దగ్గరికి ఆయన అయితే ఒకటి అందులో ఘంటసాలది ఇంకో చరణం ఉంటుంది. కలవారినే గాని కరుణించలేడా, నిరుపేద మొరలేవి వినిపించుకోడా, కన్నీటి బతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదైలనమ్మ, అడగవే మాయమ్మ అలవేలు మంగ, అడగవే మాయమ్మ. కాబట్టి వారు అడుగుతారని అన్ని అన్ని రకాలైనటువంటి అక్కడికి వచ్చేటట్టు అన్ని భక్తి విశ్వాసాలకు వెనక ఉన్నారు. నేను నిజానికి మాట్లాడాలని రాలేదు, వారిని అభినందించాలని వచ్చా, కానీ అది వృత్తి రుక్మత. కాబట్టి ఏ దేవుడికి లేని ఒక గొప్ప ప్రత్యేకత వెంకటేశ్వర స్వామికి ఉంది. ఆయన బేబీ నాంచారిని కూడా తనతో భారతదేశం యొక్క వైవిధ్యానికి ప్రతీకగా పెట్టుకున్నటువంటి మనిషి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నాయుడు గారు ఇప్పటి వరకు పూర్తి తను చేపట్టిన బాధ్యతలకు న్యాయం చేసినట్టే దీన్ని కూడా చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. వారికి మరొకసారి అభినందనలు చేస్తూ సెలవు తీసుకుంటారు. నమస్కారాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులందరికీ ధన్యవాదాలండి. బిఆర్ నాయుడు గారు మా టీటీడీ చైర్మన్ అవగానే మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మీడియా ప్రతినిధిగా మీడియా ఎప్పుడు కూడా ఎక్కడ పొరపాట్లు జరగకుండా ఉండాలని కోరుకుంటుంది. పొరపాట్లు జరిగితే ఎత్తి చూపుతుంది. ఆ పొరపాట్లని తెలుసుకునే వ్యక్తి కాబట్టి, పొరపాట్లు ఎక్కడ ఉంటాయని గ్రహించిన వ్యక్తి కాబట్టి ఆయన తిరుమల యొక్క పవిత్రతను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదని మొదటి నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎప్పుడు కూడా భగవంతుడికి రాజకీయాలను ఎప్పుడు అంటకట్టకుండా చూడాలని అందరం కోరుకుంటాం. ఆ కార్యక్రమం మొదటిగా ఆయన చేపట్టారు. అందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ వేదిక మీదకి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఉక్కుపాతం మోపుతానని చెప్పారు. ఆ మాట మీద వారు నిలబడి ఆ విషయంగా ఒక కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుతూ వారికి మా సుమన్ టీవీ పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మా సుమన్ టీవీ అధినేత సుమన్ గారి పక్షాన, మా స్టాఫ్ అందరి పక్షాన వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి, ఒకరి తర్వాత ఒకరు వస్తే అందరి వీడియోస్ కూడా కనబడతాయి ప్లీజ్. ఓకే, బిఆర్ నాయుడు గారిని ఎవరికి వారుగా పర్సనల్ గా ఆయన్ని సన్మానం చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, బొకేలు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు రండి ప్లీజ్, ఒకరి తర్వాత ఒకరు.